హలో ఎవ్రీవన్, నేను మీ విజయనగర్. ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, బట్ తినే వాళ్ళకైతే ఎలా వండినా కూడా తినేస్తారనమాట. నేను కూడా పెద్ద ఫ్యాన్ని కాకరకాయ అంటే. సో ఒకసారి రెగ్యులర్గా కాకుండా ఈ మెథడ్లో ఒకసారి కాకరకాయ ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో నుంచి 1/2 కిలో వరకు కాకరకాయలని తీసుకున్నాను. సో వీటిని అయితే తలా తోక లాంటివి పార్ట్స్ని కట్ చేసేసుకోవాలన్నమాట, అన్ని కాకరకాయలని. సో సన్నంగా ఉండే కాకరకాయలు అయితే బాగుంటాయి. ఒకవేళ మీరు ఇలాంటి ఫ్రై చేయాలి అనుకున్నప్పుడైతే సన్నగా ఉన్న పొడుగ్గా ఉన్న కాకరకాయలని చూజ్ చేసుకోండి అనమాట. సో ఇలాగా ఈ సైజు లాగా కట్ చేసుకోవాలన్నమాట. అన్ని కాకరకాయలని కట్ చేసుకొని మనకి లోపల గింజలు అవి ఉంటుంది కదా, ఆ గింజల్ని తీసేసేయాలి అన్ని ముక్కలకి. సో ఇలా అన్ని ముక్కలకి గింజలు తీసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. సో ఇలా ముక్కలన్నీ ఒక బౌల్లో పెట్టేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి అనమాట. ఇక్కడైతే నేను గల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా గల్లుప్పు ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మనకి చేదు అనేది లేకుండా ఉండడానికి, అలాగే ఇంకా ముక్క కాస్త సాఫ్ట్ అవ్వేంత వరకు ఒక 10 మినిట్స్ వరకు అయినా ఇలా పక్కన పెట్టేసి ఆ తర్వాత బాగా వాటర్ యాడ్ చేసి ఇలా పిండుతూ కడిగేసేయాలన్నమాట. సో మనకి అప్పుడైతే గట్టిగా ఉంటాయి కదా, కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో ఈ విధంగా అండ్ చేదు కూడా ఉండదన్నమాట కాకరకాయకి. ఈ విధంగా ముక్కలన్నిటిని పిండేసి, సో ఐరన్ కడాయి తీసుకోండి. ఐరన్ కడాయి తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ కారం కోసం అయితే మిక్సీ జార్లో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే వెల్లుల్లిపాయలు ఎక్కువే ఉండాలన్నమాట. అండ్ అలాగే చిటికెడంతా మెంతులు, ఒక 2 నుంచి 3 వరకు ఆనియన్స్ కట్ చేసుకొని, 2 స్పూన్ల వరకు కారం, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని దీన్ని బాగా కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, బాగా కాకుండా. అదే కడాయిలో ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు ఇంకా చూసారు కదా, ఈ విధంగా కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, బాగా మెత్తగా కాకుండా. సో మనకి ఆ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అనేవి అలా కనిపిస్తూ ఉండాలి. సో దీన్ని కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ఇప్పుడు ఉంటుందన్నమాట టాస్క్. సో మనకి ఎప్పుడైనా ఐరన్ కడాయి తీసుకుంటే ఫ్రై అవుతుంది, మంచిగా ఉంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట, లోపల వరకు బాగా ఫ్రై అయిపోతుంది. సో ఈ స్టఫింగ్ అంతా ముక్కలకి అంతా పట్టేంత వరకు. సో చూసారు కదా, కడాయి అసలు అడుగే పట్టట్లేదు. సో ఇలాంటి కడాయి చూస్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. అసలు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.